పండుగకి ఏం చేపించినావు? ఆ పిల్లకి ఏమైనా పెట్టినావా? కొత్త పెళ్లి పిల్లకి ఇదిగోండి పండగ ఇంటి నుంచి అరిసెలు తీసుకొచ్చిచ్చా. అరిసెలు తెచ్చిచ్చిన. నువ్వుల అరిసెలు. మేము ఇక్కడ మురుకులు చేసుకుంటాం. మురుగులు మేము చేసుకుంటాం. మీరు కూడా మురుకులు చేసుకుంటారు. నేను ఒక 2 ముచ్చట్లు అడుగుదాం అనుకున్నా ఈ సినిమా గురించి. అమ్మ నువ్వు అందులో సంధ్య పాత్ర నువ్వేనా? సంధ్య ఇట్లా కోపంతో ఉన్నావు కదమ్మా. పిఎస్ఎస్ ఉంటే సినిమా చేసినావు ఇట్లా రాని లెక్క ఎంత బాగుంటావో నువ్వు. అరే ఇట్లా మంచిగా ఇట్లా పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద కమ్మలు అసలు అన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉత్తగా ఒకటి చుడిదార్ వేసుకొని కమ్మలు గిమ్మలు కూడా జోరుదారుగా పెట్టుకోలేవు. ఇప్పుడన్నా మంచిగా పెట్టుకున్నావు కనబడేటట్టు జరంతా. అందులో అయితే సింపుల్గా ఉన్నావు, చాలా సింపుల్గా ఉన్నావు. ఇటువంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నావమ్మా? మంచిగా నువ్వు ఇట్లా రాని పాత్రలు ఒప్పుకోవాలి కానీ. ఎందుకంటే ఈ పాత్ర ఈ క్యారెక్టర్ లోపల మనసు అందరికంటే గట్టిది, మైండ్ చాలా స్ట్రాంగ్. బయట నుంచి సింపుల్గా ఉన్న లోపల నుంచి ఫైర్. అందులోకించి లిఫ్ట్ లెక్కించి బయటకు వస్తావా? 1 2 3 అనగానే లిఫ్ట్ లెక్కించి బయటకు వస్తావు. బయటికి రాగానే ఈయన అడిగిండు, అరే ఎందుకు నారాజు అవుతున్నావు? ఉద్యోగం పోయినంత మాత్రాన నారాజు అవుతావా అన్నాను. ఉద్యోగం మానేసినంత మాత్రాన నారాజు అవుతావు. పోడ్కాస్ట్ షురు చేస్తున్నాను. అవును, ఇది నీ కంపెనీ నేనా ఇప్పుడు? మరి పోడ్కాస్ట్ కదా, మరి పాడ్కాస్ట్ స్టైల్. మీరు వచ్చింది కూడా నా పాడ్కాస్ట్కే. నేను ఈ అమ్మతోటి ముచ్చట పెడదామని నేను వచ్చినా ఆమెనే నన్ను వాళ్ళ పోడ్కాస్ట్లకు తీసుకుపోయింది. కదమ్మా ఇట్లా అంటే నువ్వు ఒక అడవిల్లా ఈ పాత్ర యేసుడు ఒక రిపోర్టర్ లెక్కన అన్నట్టు. అది నాకు అర్థం కాదు. జర్నలిస్టు రిపోర్టరు అంటే స్టార్టింగ్ లో తను ఒక టీవీ యాంకర్ లా పనిచేస్తుంది, కానీ అక్కడ అదంతా న్యూస్ లో మొత్తం మసాలా కలిపి అలా నిజం చెప్పకుండా అలా ఉండడంతో అది తనకు నచ్చదు. సో ఒక పాయింట్ తర్వాత అది మానేసి తనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఆ పాడ్కాస్ట్ తను అడుగుతారు కూడా, మరి ఇప్పుడు చేస్తున్నావు ఇది కొత్త, ఇది ఎవరు వింటారు అని. తను అంటుంది, ఎవరు విన్నా వినకపోయినా నిజం చెప్పాలి, అదే నా గోల్ అని ఫోకస్తో ముందుకెళ్తుంది. నువ్వు భరతనాట్యం నేర్చుకున్నావంట, కూచిపూడి నాట్యం నేర్చుకున్నావంట. ఇక్కడ నేనంట కదమ్మా మీది ఆంధ్రప్రదేశమేనంట. తెనాల్లో పుట్టాను, వైజాగ్లో పెరిగాను. మీది తెనాలి మాది తెనాలి లెక్క సినిమాలు ఉంటుంది. చిరంజీవి సార్ సినిమాలు ఉంటుంది, అది మీది తెనాలి మాది తెనాలి. ఆ సినిమాలో మస్తు దోసుకుంటారు తెనాలోళ్ళు, కానీ పుసుకులేనా అంటే సినిమాలో దోసుకుంటారమ్మా, మంచోళ్ళే ఉంటారు తెనాలోళ్ళు, కానీ అట్లా చూపించారు సినిమాలో. ఆ ఈడనే తెలుగు పిల్లవే, మంచిగా తెలుగు మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీది తెలంగాణ, నాది తెలంగాణ, మనమంతా హైదరాబాద్లో ఉన్నట్టు. ఈ పిల్ల మాకు మామూలుగా ఇప్పుడు తెలంగాణ కోడలు ముద్దుగా. తెలంగాణకి వచ్చినావు కదమ్మా, ఇప్పుడు ఈ ఊర్లో పెళ్లి చేసుకుంటే ఈ ఊరు కోడలు, ఈ ఊర్లో పుడితే ఈ ఊరు బిడ్డ, అట్లా అనమాట. తెనాలి బిడ్డ, తెలంగాణ కోడలు శోభితమ్మ. అది అమ్మ నేను 2 ముచ్చట్లు అడుగుతా. మొదలు నీ గురించి అడిగినాక మళ్ళీ సినిమా ముచ్చట్లు అడగాలి. ఎందుకంటే నేను చీకట్లో అని రాసిర్రు సినిమా పేరు. చీకట్లో అనగానే నీకు మనసులో ఎప్పుడన్నా మెలిగిందా? మా దిక్కు ఇగో ఇట్లా అయిన ఉండే, ఇసుంటి సంఘటన జరిగిన ఉండే, ఇట్లా హత్య చేసిన ఉంట్రి, ఇట్లా వరుసగా 4 ఆడోళ్ళనే చంపేసిండ్రు, ఇసుంటి ఏమన్నా నీకు అనుభవంలో ఏమన్నా ఉండేనా? నువ్వు చూసినావా? అంటే చదివినవా? న్యూస్లో చూస్తాం కదా, ఏదో ఒకటి నెగిటివ్ న్యూస్ ఉంటుంది ఈ విషయంలో. ఇక్కడ ఈ సినిమాలో చీకటి అంటే దానికి ఒక మీనింగ్ లాగా ఏంటంటే మన లైఫ్లో జరిగే నెగిటివ్ మనకు అదే చీకటి కదా. ఆ చీకటి దాని గురించి మాట్లాడుతూ ఆ చీకటిలోంచి బయటికి రావాలి అన్నది ఈ జర్నీ ఈ సినిమాలో. అంటే మనకి ఏదైనా తప్పుగా జరిగినా కూడా మనం ఇలా చిన్నగా అయిపోకూడదు.